హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో టేస్టీ పాలకోవా ఇంట్లో ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్పు పాలు, 1/2 కప్పు షుగరు, 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి మిల్క్ థిక్గా అవుతుంది. ఈ విధంగా థిక్గా అయిన తర్వాత దీనిలోకి నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే కొద్దిసేపటికి మనకి కోవా అనేది ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కోవాని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ పాలకోవా అయితే రెడీ అవుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.